నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, సుప్రీంకోర్టు అయితే ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు అడల్ట్స్ మధ్య లైంగిక సంబంధాన్ని నిషేధించే చట్టం, అంటే పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక సంబంధానికి సంబంధించి నిషేధించే చట్టం అయితే లేదు, మేము దాన్ని నిషేధించలేము, దాన్ని తప్పుపట్టలేము అని కూడా చెప్పింది. ఏమంటారు దీని గురించి? ఇది చాలా గందరగోళాన్ని సృష్టించే తీర్పుగా మాత్రం నేను చెప్పగలనండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతి తీర్పుని, మామూలుగా అయితే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులను గౌరవించాలి, కాదని అను, కానీ అన్ని తీర్పుల్ని గౌరవించాలని కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు ఈ తీర్పుని మనం అంతగా స్వాగతించి గౌరవించాల్సిన అవసరం లేదనిపిస్తుంది నాకు. ఎందుకంటే దీనికి పూర్తి విరుద్ధమైన ఇంకొక చట్టం కూడా వచ్చింది మనకి. అదేంటంటే సహజీవనం చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే అని చెప్పి ఒక చట్టం వచ్చింది. ఒక యువతి ఒక యువకుడు, అంటే మేజర్లైన యువతి యువకులు కలిసి వాళ్ళు దంపతులుగా ఉందాము వైఫ్ అండ్ హస్బెండ్గా ఉందాము అనుకుంటుంటే దాన్ని మీరు మన భారతీయ సంస్కృతికి వీటికి చాలా విరుద్ధమైన విషయం ఇది. ఒక పెళ్ళి అనే ఒక ఆచారం ఉంది మనకి. ఈ పెళ్ళి అనే ఆచారం ఉండగా మీరు ఇట్లా ఉంటానంటే ఎట్లా కుదురుతుంది? ఇది ఈ సహజీవనం అనేది ఫారిన్ కల్చరు, పాశ్చాత్య సంస్కృతి, కాబట్టి మీరు ఇలా చేయడానికి వీల్లేదు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మిమ్మల్ని శిక్షించే హక్కు ఉంది అని చెప్పి ఒక తీర్పు వచ్చింది. ఇప్పుడు దీనికి మీరు చెప్పండి, ఎక్కడ కోరిలేషన్ ఉంది ఈ రెండిటికి? ఇప్పుడు ఇక్కడ మేజర్లైన యువత యువకులే, ఇక్కడ మేజర్లైన యువత యువకులే. మరి అలాంటప్పుడు ఇది ఎలా చెల్లుబాటు అవుతుంది? కాబట్టి అసలు ఈరోజు వచ్చిన తీర్పు గురించి మాట్లాడుకుంటే, ఇది ఆ మధ్య కూడా 2022లోనూ ఏమో ఒక తీర్పు వచ్చి, 23లోనో 22లోనో ఒక తీర్పు వచ్చింది. ఏంటి అంటే కన్సెక్షువల్ సెక్స్ అది చట్టవిరుద్ధం కాదు అని చెప్పి దాన్ని ఆక్షేపించాల్సిన అవసరం లేదు, ఇద్దరు మేజర్లైన యువతి యువకుల మధ్య అని చెప్పి ఇచ్చారు. ఇస్తే వివాహేతర సంబంధాలని కూడా అన్నారు, వివాహేతర సంబంధాల గురించి. అయితే మరి అలా మాట్లాడినప్పుడు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భంగా ఇది 2014 సమయంలో ఒక తిరుపతి అనే ఒక వ్యక్తి, ఆయనకి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. వస్తే పోలీసు డిపార్ట్మెంట్ బోర్డు, సెలక్షన్ బోర్డు అతనికి ఉద్యోగం ఇచ్చింది. అయితే ఇస్తే ఆ టైంలో ఒక అమ్మాయి ఏం చేసిందంటే, అతను నాతో శారీరక సంబంధాన్ని కొనసాగించాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటున్నాడు, కాబట్టి నాకు ఒక రిలీఫ్ కావాలి అని చెప్పి అతన్ని శిక్షించాలి అని చెప్పి ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్తే కోర్టు అన్నది ఇది తప్పు నువ్వు చేసింది అని బోర్డు కూడా చెప్పింది, అతనికి ఉద్యోగం ఇవ్వటానికి లేదు, అనర్హుడిగా ప్రకటించండి అని చెప్పి. అయితే అతనికి ఉద్యోగం రాలేదు. ఇంకా వాడేమి సోది చెప్పుకుంటా బతుకుతున్నాడో మనకు తెలీదు, అయిపోయింది. ఇప్పుడు వాడికి మెలకు వచ్చింది, ఏమని, అమ్మా ఏదో నాకు పనికొచ్చేలా ఉంది ఈ తీర్పు అని చెప్పి వాడు మళ్ళీ కేసేసాడు. ఏది, వీళ్ళు ఇచ్చిన వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని ఇచ్చిన దాని దరిమిలా అతను కేసేసుకుంటే ఇప్పుడు కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే, లేదు అతనికి ఉద్యోగం ఇవ్వాల్సిందే, అతన్ని ఆ విధంగా అనర్హుడని చెప్పడానికి లేదు, కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వచ్చు అని చెప్పి ఇచ్చింది. అంటే లైంగిక సంబంధాలు బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయలేము అని చెప్పింది. అయితే ఆ రోజు అసలు ఆ చట్టంలో ఏం చెప్పబడింది, 2022-23లో వచ్చిన చట్టం ఏంటి అంటే, వివాహేతర సంబంధాలు తప్పు కాదు, కానీ ఒకవేళ భార్య కానీ భర్త కానీ వివాహేతర సంబంధం పెట్టుకుంది, ఇది నేను నిరూపించగలను అని అనుకుంటే కనుక అతను ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవటానికి, ఆమె పైన కానీ అతని పైన కానీ క్రిమినల్ చర్యలు తీసుకోవటానికి, అలాగే విడాకులకి ఇది ఒక గ్రౌండ్గా పనికొస్తుంది అని చెప్పి ఇచ్చింది. గ్రౌండ్గా పనికొస్తుంది అని చెప్పింది. అయితే అంటే ఏ భార్య అయినా భర్త అయినా ఈ భార్యాభర్తల బంధం నిలబడాలి
అని అనుకుంటే గనక వాళ్ళు ఆ వివాహ బంధానికే కట్టుబడి ఆ భర్తతో కానీ భార్యతోని కానీ మాత్రమే లైంగిక సంబంధాలు పెట్టుకొని వేరే వాళ్ళతో వివాహేతర సంబంధాల జోలికి వెళ్లకుండా బుద్ధిగా మర్యాదగా ఇంట్లో ఉండండి అని చెప్పటం ఉద్దేశం. అయితే మరి అసలు ఎవరు దీనికి ఎవరు కట్టుబడి ఉండగలరు అని మనం ఆలోచిస్తే గనక ఇవాళ సమాజంలో స్త్రీ పురుషుల మధ్య ఎంత వద్దనుకున్నా, ఎంత చదువుల్లో ముందుకెళ్ళినా, ఎంత ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత ఊళ్ళు వెళ్తున్నా, రాజకీయాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, అంతరిక్షంలోకి వెళ్ళినా, మహిళకి మట్టుకు పెళ్ళి మాత్రమే ఒక భద్రతనిస్తుంది అనే ఒక నమ్మకంలో సమాజం ఉంది. కాకపోతే అందరూ దీనికోసం కట్టుబడి ఉంటున్నారా లేదా అనేది వేరే చర్చ. కానీ స్త్రీలు మట్టుకు ఆలోచిస్తారు కాబట్టే, కుటుంబాలు కూడా ఆలోచిస్తాయి కాబట్టే, తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు కాబట్టే అమ్మాయికి 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చినాయి అనగానే అప్పటి వరకు చదివిచ్చో ఉద్యోగం చేయనిచ్చో అయ్యే చేతిలో పెట్టేసి వాళ్ళ బాధ్యత తీరిపోయిందని చేతులు దులిపేసుకుంటారు. ఇప్పుడు ఈ భార్య కూడా ఏం చేస్తుంది, అమ్మ అసలు ఇంతకంటే భర్త నాకు ఇంకా అసలు నా జీవితానికి ముక్తి దొరికింది, ఇంకా రేపటి నుంచి నేను వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటా, ఉపవాసాలు చేసుకుంటా, నేను ఈ భర్త కోసమే బతికుండాలి. ఒకవేళ భర్త ఉద్యోగం వద్దంటే ఉద్యోగం మానేయాలి, పిల్లల్ని ఇప్పుడే కనాలంటే పిల్లల్ని కనేసేయాలి, అత్తమామల్ని సేవలు చేయాలంటే చేయాల్సిందే. లేదు పరపురుషుడు వంక చూస్తే కనుక ఈయన కేసులు పెడతాడు, ఈ సంబంధం పుట్టుకుని దిగిపోద్ది కాబట్టి విడాకులు వేసుకుంటాడు కాబట్టి నేను బుద్ధిగా ఉండాలి అని ఒక భార్య ఆలోచించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మన సమాజంలో. కానీ ఒక పురుషుడికి ఆ భయం ఉంటుందా? ఉండకపోవచ్చు. అతనికేం అసలు ఏం కోర్టుకు వెళ్తుందని వాడు ఎట్లా అనుకుంటాడు అసలు భర్త? ఇప్పుడు నన్ను కాదనుకుని వెళ్ళిపోయి బతకగలదా? ఈ పెళ్ళి అవుతుందా మళ్ళీ? ఇప్పుడు మనము ఫ్రాంక్గా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలండి. ఈ స్వేచ్ఛ కావాలని నేను అనుకోవట్లే. అసలు పురుషులకు ఉన్నన్ని స్వేచ్ఛలు, దిక్కుమాలిన స్వేచ్ఛలు స్త్రీలకు అక్కర్లా. కానీ ఒక జీవిత భద్రత అయితే కావాలి. పెళ్లిలో ఆ భద్రత దొరుకుతుందనే పెళ్లిలోకి వెళ్తారు ఎవరైనా కదా. మరి అలాంటప్పుడు ఈమెకి 2 పిల్లలు పుట్టేసిన తర్వాత ఈమె ఏం చదువుకుందో కూడా ఈమె మర్చిపోయిన తర్వాత, ఆమె డిగ్రీలన్నీ ఎక్కడున్నాయో తెలియకుండా, మిఠాయి పొట్లాలు కట్టేశారో కూడా తెలియకుండా ఉండే ఆడవాళ్ళని చాలామందిని చూసాం మనం. ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పి భర్తలు ఉద్యోగాలు చేస్తుంటే ఆ భర్తలకు సహకరించిన భార్యల్ని చూసాం. అలా జరుగుతూ ఉన్న సంసార నౌకలో సడన్గా తుఫాను వచ్చిందనుకోండి, అప్పుడు ఆ భార్య పరిస్థితి ఏంటి? ఇంకా అగమ్యగోచరమే కదా, నడి సముద్రంలో వదిలేసినట్టే కదా. ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఒకవేళ భార్య ఇలా చేసింది అనుకోండి, భర్త ఏమంటాడు? సరిపో, నువ్వు పోతే నాకు ఇంకోళ్ళు వస్తారు అని. కానీ ఒక ఎమోషనల్ టర్మాయిల్ అయితే ఉంటుంది కదా మేడం. అరే ఉండదని నేను అనట్లే, నేను చాలా ప్రాక్టికల్. మీరు చెప్పేది ఎమోషనల్ థాట్స్లోకి మీరు వెళ్తున్నారు, నేను ప్రాక్టికల్ థాట్స్లో మాట్లాడుతున్నా. ప్రాక్టికాలిటీ ఏంటి? అసలు మనం ఇవాళ ఒక ఇంట్లో ఉండగలుగుతున్నామా, వేళ కింద తినగలుగుతున్నామా, మనకంటూ పుట్టిన పిల్లల్ని మనం పోషించుకోగలమా అనేవి ఈ ప్రాథమికమైన అవసరాలు. ఈ అవసరాల్ని ఇప్పటి వరకు పతియే ప్రత్యక్ష దైవం అనుకున్న ఈ భార్య ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఇంకొక ఆమె నాకు నచ్చింది నేను వెళ్ళిపోతాను అని అంటే ఈ భార్య మీద పడే ప్రభావం గురించి నేను మాట్లాడుతున్నా. భౌతికంగా ప్రభావం, మానసిక ప్రభావం అసలు నెక్స్ట్ ఆలోచిద్దాం. అసలు ఇప్పుడు ఇవన్నీ ఉన్న తర్వాత మానసికం అనేది ఒకటి వస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడనే ఇలా అనుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ సమాజంలో ప్రస్తుతం మన భారతదేశ పరిస్థితుల ప్రకారం స్త్రీకి ఎక్కువ ఉంటాయా, పురుషుడికి ఎక్కువ ఉంటాయా? అవకాశాలు పురుషులకే ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ చట్టం వల్ల, వీళ్ళు తీసుకొచ్చిన చట్టం వల్ల నేను ఎవరితోనన్నా ఉంటానమ్మా, నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే లేదు. సరే విడాకులు కేసుకో. ఆమె విడాకులు కేసుకుంది అనుకోండి, భరణం కూడా ఇవ్వక్కర్లా. అర్థమైందండి? ఈమె విడాకులు కేసుకుంటే ఈ గ్రౌండ్స్ చూపిస్తుంది. సరే ఆయనకి వేరే మహిళతో సంబంధాలు ఉన్నాయని అంటున్నావు కదా, మరి ఇంక నీకు ఆ భర్త ఎందుకమ్మా? విడాకులు కేసుకో. విడాకులకి ఈమె వేసుకుంది అనుకోండి,
అతనేమి ఇవ్వండి విడాకులు అంటాడు సింపుల్గా. నష్టపోయేది ఎవరు ఇక్కడ? మహిళ నష్టపోతాం. అందుకని మన దేశంలో ఈ చట్టాలు, ఈ వివాహేతర సంబంధాలు, పెళ్ళికి ముందు సంబంధాలు, పెళ్లి తర్వాత సంబంధాలు, ఇవన్నీ కూడా కుదిరే పనులు కాదు. ఓకే, అంటే సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత ధర్మాసనం వీటిని వ్యాలిడేట్ చేయడం అనేది కొంత సమాజంలో ఒక అన్రెస్ట్, ఒక కాంప్లికేషన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు 2014కి ముందు 2014 తరువాత అనేది గనక చూసుకుంటే గనక ఎన్ని వివాదాస్పద తీర్పులు వస్తున్నాయో చూడండి మీరు. అంతకుముందు ఇంత వివాదాస్పద తీర్పులు ఉండేవి కాదు. అసలు ఎవరైనా ఒక అమ్మాయి ఒక అబ్బాయి, మేజర్లైన అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటాము అంటే, సహజీవనంలో ఉన్నాము అంటే, ఆ సహజీవనంలో డొమెస్టిక్ వైలెన్స్ కూడా అవకాశం కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత సహజీవనాలను కూడా మీరు పెళ్లి ద్వారా చట్టబద్ధం చేసుకోండి అని చెప్తాను. నేనే తప్పు పట్టట్లా, కానీ మళ్ళీ దానికి క్వైట్ కాంట్రడిక్షన్ తీర్పులు ఎందుకు ఇస్తున్నారు? ఎవరిని గందరగోళం పరచడానికి ఇదంతా? పక్కన మనమే చెప్తున్నాం కదా, మన భారతదేశ వివాహ వ్యవస్థ వెనుక ప్రపంచం అంతా చూస్తుంది అని చెప్తున్నాం. ఈ ప్రపంచం అంతా చూసే వ్యవస్థని మనం ఎందుకు గబ్బు పట్టించుకోవాలి? మనం దాన్ని ఇంకొంచెం మంచి ఎలివేషన్ ఇవ్వచ్చు కదా, తామర పువ్వు ఇచ్చుకున్నట్లు. ఎందుకు అనవసరమైన ఇది చెయ్యాలి? ఇప్పుడు ఇలాంటివన్నీ ఫెమినిస్టులు కోరుకుంటారు అని మహాతల్లులు కొంతమంది మాట్లాడుతుంటారు, మాలాంటి వాళ్ళ మీద కూడా ఏడుస్తుంటారు. ఇప్పుడు ఇలా ఏం చెప్తారో చూడాలి. వాళ్ళు ఇప్పుడు దాని మీద కూడా వీడియో చేసి పెట్టాలి మరి, వీడియోలు చేసేవాళ్ళు. అందుకని ఏది ఏమైనా, ఏ తీర్పు అయినా సరే మన ప్రస్తుత సమాజ పరిస్థితులకి అనువైనదా కాదా, శ్రేయస్కరమా కాదా, ఉపయోగపడేది కావునా కాదా అనేది చూసుకుని తీర్పులు ఇవ్వాల్సిందే తప్పితే ఏదో ఒక బ్రాడ్ మైండ్ ఉంది మాకు, మేమేదో పీకి కట్టలు కట్టేస్తాము అన్నట్లుగా మటు తీర్పులు ఇవ్వటం మంచిది కాదు. ఈ తీర్పు వల్ల మహిళలకే అన్యాయం జరుగుతుంది. సో స్వేచ్ఛ అనేది ఇంపార్టెంటే, కానీ అది పరిమితంగా ఉండాలి. అపరిమితంగా ఉన్నప్పుడు సమాజంలో కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.